వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డాడీ బ్లాగ్స్. సో ఇప్పుడైతే 10:30 అవుతుంది. ఇప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ బైక్ ట్రిప్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. చాలా లేట్ అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ ఇంకా రెడీ అవ్వడానికి అన్ని ప్యాక్ చేయడానికి అన్నీ లేట్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం గైస్. ఇలాగే అంటే మీరు ఈ వీడియో కూడా ఎంత సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడైతే స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మధ్యలోని స్టార్ట్ అయినప్పుడైతే బ్లాగ్ తీయడానికి నాకు అవ్వలేదు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ గాయస్, నా బైక్లోని అసలు పెట్రోల్ లేదు. ఫుల్ నీళ్ళలో ఉంది పెట్రోల్ అయితే. ఇప్పుడు కొట్టిద్దామంటే చాలా పెట్రోల్ బంక్ దగ్గర ఆపాను. ఇక్కడ అంటే గాజువాకలో అంతా మర్చిపోయాను. ఇక్కడికి వచ్చిందా చేద్దామంటే ఇక్కడ అంటే హెవీ వెహికల్స్ మాత్రమే ఉంటాయి అని కొన్నిటిలోనేమో పెట్రోల్ అవ్వవు. ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడ ఆగిపోతే టెన్షన్ వచ్చింది. బట్ లాస్ట్కి ఒక దగ్గర అయితే పెట్రోల్ బంక్ దొరికింది. ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా అవుతే ఇంకా అయిపోతానని చెప్పి అక్కడైతే ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాను. సో గాయ్స్ ఇప్పుడైతే అనకాపల్లి గుడికైతే వచ్చాను. అంటే రీచ్ అయ్యాను. ఇక్కడ అనకాపల్లి నోగాలం గుడి దగ్గరకు వచ్చాను. కొంచెం గుడిలోకి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసి వద్దాం కదండి. సో గాయ్స్ ఇది అనకాపల్లి గుడి. నాకు ఎంట్రన్స్ మాత్రం ఇటువైపు నుంచి వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదు. ఫస్ట్ వేరే బయట నుంచి వెళ్ళాను. అక్కడి నుంచి కాదంటే మళ్ళీ ఇటువైపు వచ్చాను. లాస్ట్కి ఈ రోడ్లోకి అయితే వచ్చాను. సో గైస్ రైట్ సైడ్ అయితే ఇంకా గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది. కెమెరాలో మాత్రం కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ నిజంగా చాలా పెద్ద గుడి, చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ రోజైతే ఎవ్వరు రాలేదు అసలు. మొత్తం ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే అంటే నూకాలమ్మ ఫెస్టివల్ సంథింగ్ ఏవో అవుతాయి కదా, దానికి మాత్రం ఫుల్ నిండిపోద్ది. ఆల్రెడీ చాలాసార్లు అయితే వచ్చాను నేను. అప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంత ఖాళీగా చూస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కూడా ఇంత ఖాళీగా చూడలేదు. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతాం. గైస్ ఇందాక మీకు పెట్రోల్ కొట్టించేసాను అని చెప్పాను కదా, అసలు ఇప్పుడు అనకాపల్లి దాటిన తర్వాత కొట్టించా పెట్రోల్ అయితే. సో గైస్ ఇప్పుడైతే ఆగాను. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తాను. ఎందుకంటే సెకండ్ టైం సరే ఇంకా ఇలాంటి గోడ ఉండకుండా ముందుగా కొట్టించారు పెట్రోల్ మాత్రం. నిజంగా ఎక్కడ ఆగిపోదో టెన్షన్ మీద వచ్చిన హైవే ఒకటి. హెల్ప్ లైన్స్ అసలు ఉండవు ఎక్కువ. ఇప్పుడు బ్రేక్ కోసం అయితే ఒక పాన్ షాప్ దగ్గరికి అయితే ఆగాను. సో ఏం కొనుక్కొని అందరిలా కొంచెం రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. చాలా ఆకలి వస్తుంది కొనుక్కొని ఫాస్ట్గా. సో గైస్ ఎనర్జీ కోసం అయితే ఒక 20 సోడా తీసుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్ ఇదిగోండి చెక్ పోస్ట్ ఇంకోటి. గైస్ నిజంగా చెప్పాలంటే అంటే సగం దూరం చేస్తుంది. కొంచెం దూరం అనగానే చాలా. సో గైస్ మీరు సీనియర్స్ చూస్తున్నారు కదా, వెళ్తున్న దారిలో ఇలాంటి చాలా చాలా మంచి సీనియర్స్ కనిపించాయి నాకైతే. సో గైస్ ఇప్పుడైతే టూలోకి ఎంటర్ అయిపోయాను. లెఫ్ట్ సైడ్ అయితే ఎడ్యుకేషన్ అవుతుంది. వెళ్తుంది ఇంకా. సో గాయస్ ఇప్పుడైతే తైప్లమ్మ లావాకైతే వచ్చాం. ఈస్ట్ గోదావరిలో ఆ సైడ్ అయితే ఉంది ఈ గుడి అయితే. సో గాయస్ వెళ్ళిన దారిలో అయితే రోడ్డు కొంచెం మధ్య మధ్యలో తెలగే ఉంది. బట్ అట్లా ట్రై చేసిన అసలు అనుకుని అందులో నేను బ్యాగ్ కూడా ఉంది కాబట్టి అంటే బ్యాగ్ ఉన్నట్టు అనమాట. సో దాన్ని క్యారీ చేస్తూ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టం అనిపించింది.
ఇదైతే చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడైతే ఒక టోకెన్ తీసుకోవాలంట. సో గాయస్ ఇప్పుడు తలుపులం లోవాకి అయితే వచ్చాము. టోకెన్ తీసుకోమన్నారు మాకు. 10 రూపీస్ అంట ఒక టోకెన్ తీసుకున్నా. టోకెన్ అంటే ఎంట్రన్స్లో టోకెన్ తీసుకోమన్నారు చెక్ పోస్ట్. అక్కడ 10 రూపీస్ అయితే ఇచ్చిన పేపర్ ఇచ్చారు టోకెన్. ఇప్పుడైతే తలుపులం లావా ఎంట్రన్స్లో ఉన్నాం. ముందుకైతే అంటే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అంటే అలా తలుపులమ్మ దగ్గర బండి కొంచెం పూజ చేసేసి కొంచెం అలా దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవుతా. చెప్పాను కదా నేను దారి మంచిగా ఆగి ఇలాంటి ప్లేసెస్ ఇలాంటివి మంచి ఇక్కడ చూపిస్తానని. సో దాని పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను. సో అలా దేవుడికి తలుపులమ్మకి దండం పెట్టుకొని పూజ చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో గాయ్స్ ఇక్కడ నుంచి అయితే ఘాటి స్టార్ట్ అయింది. ఘాటి కూడా అంత ఎక్కువ ఏం లేదు, చిన్న ఘాటిగా. అంటే నేను అనుకోవడం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది ఘాటి అనుకున్నాను, కానీ పర్లేదు, మరీ అంత ఎక్కువేమీ లేదు. ఈ గుడి ఇక్కడ ఎక్కువ మంది అయితే రాలేదు. అండ్ ఈరోజు భోగి కదా, అందుకు ఆ ఊర్లో వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఫెస్టివల్స్ ఆడవిడిలో వాళ్ళైతే ఉంటారు. సో ఎక్కువ మంది అయితే విజిట్ చేయలేదు. సో దానివల్ల నాకైతే ప్రాఫిట్ చాలా, ఎందుకంటే నేను ఫాస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను వెళ్ళిన గుడి ముందుసారి నూకలం గుడికి వెళ్ళాం కదా అనకాపల్లి, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. స్పీడ్లో దర్శనం చేసుకుని అయితే వస్తాను. ఇక్కడ కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాను. చాలా నిజంగా ఎవరు లేరు, కనిపిస్తుంది కదా ఖాళీగా ఉన్నాయి రోడ్లు అయితే. చాలా వెహికల్స్ ఏం కనిపించేట్టు ఉన్నాయి, ఒక కారు ఉందంటే. సో ఫైనల్లీ గ్యాస్ రీచ్ అయిపోయాం టెంపుల్కి అయితే. ఓన్లీ ఒక 5 minutes 7 minutes పడింది మీద టెంపుల్ దగ్గరికి అయితే రావడానికి. చూడండి గ్యాస్ ఎంత ఖాళీగా ఉంది, ఫుల్ ఎవ్వరూ లేరు, ఎక్కువ మంది లేరు. గ్యాస్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వస్తాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం, అంటే కొంచెం దర్శనం చేసుకోవడానికి. సో గైస్ ఇక్కడ కొంచెం హెల్మెట్, నా షూస్ ఇక్కడ పెట్టేసి అయితే లోపలికి వెళ్తున్నాం. ఎక్కువ మంది లేరు ఈరోజు అయితే గాయస్. ఏదన్నా మీకు టికెట్స్ కనిపిస్తున్నారో తెలీదు. ఇంకొన్ని టికెట్స్ ఉన్నాయి గాయస్ లోపలికి వెళ్ళడానికి. సో గాయస్ ఇప్పుడైతే ఎక్కువ మంది లేరు కదా, సో ఫ్రీ దర్శనం వైపు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో గాయస్ అసలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది మొత్తం గుడి మొత్తం. చూడండి ఇక్కడ బాగా అలాగే ఆనబెట్టారు. సో గాయస్ ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయ్యాయి. గైస్ నిన్న చాలా కామెంట్స్ అయితే వచ్చే వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం బర్గా ఉందని. అసలు నాకు కొంచెం కఫ్ వచ్చింది, సో దానివల్ల అవ్వలేదు. అంటే ఇప్పటికడ వాయిస్ అలాగే ఉంది, బట్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. చాలా అసలు ఎవరు లేరు గైస్, చాలా ఖాళీగా ఉంది. అవ్వండి కొంతమందే ఉన్నారు మీదన. దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్య భాగంగా పొందుతున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మీదకి ఎక్కాం గైస్. रमेश नमस्य, भारती नमस्य, श्रीवर्ष नमस्य, सकटमस्य, त्रिदल्भमदेवतास्तु धनार्थर्षण रात्रस्तु अखंड सरस्वती गडाख्यास्तु त्रिदल्भमदेवता इष्टकाम्याता सिद्धिरस्तु त्रिदल्भमते नमः जय तलंपलम्मा
మన స్థితికి సంబంధించింది ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే అమ్మ తలంపలమ్మ. మన వాడుక భాషలో తలుపులమ్మ అని పిలుస్తారు. మధ్యలో తలుపులమ్మ అమ్మవారు తమ్ముడు పోతురాజు స్వామి, అమ్మవారే ప్రతిరూపం, ముగ్గురు స్వయంభు. పై అమ్మవారు ప్రాణ ప్రతిష్ఠ. రాతి గుహలో వెలిచారు అమ్మవారు. కొండ గుహలో అమ్మవారు వెలిచి 300 సంవత్సరాలు పైబడే వెలిచి ఉన్నారు. అక్కడి నుంచి 100 గజాల దూరంలో అమ్మవారి వాటర్ కూడా కొట్టడం జరిగింది. ఆ వచ్చే వాటర్ కూడా అమ్మవారి పాదాలు తాగుతూ కిందకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల దాహం తీర్చేవారికి ఆ గంగా కూడా పంటకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే దర్శనం కూడా. అమ్మవారు సంచరిస్తారు, తిరుగుతుంది. అది అందువల్ల ఇక్కడ బాగా సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇక్కడైతే పోము అమ్ముతున్నారు. సో ఇది కొనుక్కుందామని ఆగాను అయితే ఇప్పుడు. అండ్ దాని గురించి కొంచెం డీటెయిల్గా అడుగుతున్నాను. చాలా వేసేసుకోండి. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఫోన్లో తీసుకున్నా. సో గైస్ ఇక్కడ అయితే ఇలాగ అమ్ముతున్నారు కీ చైన్స్ అని. సో గైస్ ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ కీ చైన్స్, గాజులు అండ్ ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే అమ్ముతున్నారు ఇక్కడ. గైస్ ఇక్కడ మీతోటి బాగానే ఇలా కెమెరా ముందు ఉన్నాను, కానీ కింద ఫుల్ రాయిలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫుల్ అంటే షుగర్ లేదు, ఫుల్ గుచ్చుకుపోతున్నారు. అయితే చాలా కష్టపడి నడుస్తున్నాను అక్కడ. సో గైస్ ప్రసాదం కోసమైతే వెళ్తున్నాం. ఇక్కడ ఆ ప్రసాదం అంట. సో గైస్ వీళ్ళైతే నన్ను అప్సెట్ చేశారు. బికాజ్ నేను అక్కడ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందని విన్నాను. సో పులిహోర తీసుకుందాం అనుకున్నా, వెళ్తే అక్కడ పులిహోర లేదు, అయిపోయినాను. అసలు లడ్డు ఉన్నాయని లడ్డు తీసుకున్నాను. మరి ఏం చేస్తాం, 2 లడ్డూస్ తీసుకున్నా లంచ్కి. ఇప్పుడు అదే తీసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ తీసిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడు ఒక్కదాన్ని వస్తాను, మమ్మీని చిన్న వదిలేసాను. సో అమ్మ మీ బదులుగా నేను లడ్డు తినేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మీకు లడ్డు అందుకోండి గాయస్. గుడి అయితే అది ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే కొంచెం కిందనే పెట్టారు అంత అక్కడ దర్శనం కోసం. సో గైస్ అయిపోయింది ఇంకా దర్శనం కూడా. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ట్రిప్ స్టార్ట్ చేయాలన్నమాట. చాలామంది కొన్ని పనులు అవ్వాలని మొక్కుకుంటారు కదా, మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి వంట చేసుకొని అక్కడ కూర్చొని తింటారనమాట. సో దానికోసం చాలా షెడ్లు ఉంటాయి ఇక్కడ. ఇటువైపే కాదు, మొత్తం రోడ్ అయిన వరకు లాస్ట్ వరకు ఇదే ఉంటుంది. గాయ్స్ ఇది ఈరోజు వీడియో.